Hare Krishna, Mataji and Prabhuji, Dandvat Pranam. Thank you so much for joining today's Japa session. సో మనం 17వ అధ్యాయం అనేది చర్చించుకుంటున్నామంటే ఈ రోజు మనం 14వ శ్లోకంతో మొదలు పెడదాం క్లాస్ అనేది. అదే మంగళాచరణం చేసి స్టార్ట్ చేద్దాము. షేర్ చేస్తాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ నమ. ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रीमद् भगवत गीता की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्ण माता जी संप्रभु दंडवत प्रणाम. हरे कृष्ण माताजी दंडवत प्रणाम. దండవత్ ప్రణాం. హరే కృష్ణ. సో నేను అధ్యాయంలో ఏం చర్చించుకున్నాం ఎవరైనా చెప్పగలరా సింపుల్ గా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ నిన్న చెప్పండి. మూడు శ్లోకాలు అయిపోయినాయి. 17వ అధ్యాయంలో 11, 12, 13 మూడు శ్లోకాలు అయిపోయినాయి. 11వ శ్లోకంలో స్వధర్మ దృష్టితో ఫలమును కోరకుండా చేసేది సాత్విక గుణం అని చెప్పనటం జరిగింది. ఇంకొకటి భౌతిక లాభం కొరకు కాకుండా, ఆడంబరం కొరకు కాకుండా, ఆడంబరం కొరకు భౌతిక లాభం కొరకు చేసేదాన్ని రజోగుణం అని చెప్పడం జరిగింది. ఇంకొకటి మత గ్రంథములు అని చెప్పాను అంటే నా బుక్ లో మత గ్రంథములు ఉంది, శాస్త్ర గ్రంథములు అనడం కరెక్ట్ ఏమో. శాస్త్ర గ్రంథములను నిర్దేశించిన వాటికి కాకుండా, వాటిని గౌరవించకుండా చేసే పనులు ఏదైతే యజ్ఞాలు ఉంటాయో వాటిని తామస గుణాలు అని చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. సో యజ్ఞాలు మనము త్రిగుణాల్లో చర్చించుకున్నాం నిన్న. ఈ రోజు మనం తపస్సులని త్రిగుణాల్లో చర్చించుకున్నాం. అసలు తపస్సులు ఇంతకు ముందు లాస్ట్ క్లాస్ లో కూడా మనం డిస్కస్ చేసుకున్నప్పుడు 17వ అధ్యాయం స్టార్ట్ అయ్యాక నేను ఒక క్లాస్ చెప్పాను. అప్పుడు అనుకున్నాం అసలు ఈ చాప్టర్ లో ఏమేమి డిస్కస్ చేయబోతున్నాము అనేది ఆ క్లాస్ లో అన్నాను. మీకు గుర్తుందా ఎవరికైనా? ఈ అధ్యాయంలో మనం ఏమేం చర్చించుకోబోతున్నాము అనేది చెప్పాను, గుర్తుందా?
యజ్ఞ దాన చెప్పండి చెప్పండి. తపస్సు, యజ్ఞ correct. దాన తపస్సు. అది కూడా మూడు రకాల తత్వాల్లో తెలుసుకుంటాము. 3 రకాల తపస్సుల గురించి మనము చర్చించుకుంటాము. ఆ 3 రకాలు కూడా 3 గుణాల్లో ఎలా ఉంటాయి అనేది చర్చించుకుంటాము అని అనుకున్నాం. ఎందుకు యజ్ఞదాన తపస్సు అని కూడా ఆ రోజు అనుకున్నాం. యజ్ఞం అనేది ఆత్మ 3 స్థరాల్లో మనం ప్రభావితం చేయబడుతుంది. శరీరం, సమాజం మరియు మొత్తం బ్రహ్మాండం, విశ్వం. శరీర స్థరంలో ఆత్మ చేసుకునే ప్రక్రియ ఏంటి అంటే యజ్ఞం. మరి ఆ యజ్ఞం త్రిగుణాల్లో ఎలా ఉంటుంది అని చర్చించుకుంటాం. సమాజ స్థరంలో ఆత్మకి సమాజానికి మధ్యన మనం చేసేది ఏంటి అంటే దానం. ఆ దానము త్రిగుణాల్లో ఎలా ఉంటుంది. మరియు విశ్వం బ్రహ్మాండ స్తరంలో మనం చేసేది యజ్ఞాలు. ఆ యజ్ఞాలు త్రిగుణాల్లో ఎలా ఉంటాయి, మరియు ఆహారం అనేది త్రిగుణాల్లో ఎలా ఉంటుంది, ఇవన్నీ చర్చించుకుంటామని అనుకున్నాము. ఇవాల్టి క్లాస్లో 17వ అధ్యాయంలో 14, 15, 16లో మనకేం చెప్తారు అంటే ఈ తపస్యలు అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి, ఆ తపస్యలు ఏంటి అనేది మనం చర్చించుకొని ఆ తర్వాత శ్లోకాల్లో ఆ తపస్యలు త్రిగుణాల్లో ఎలా ఉంటాయి అనేది చర్చించుకుంటాం. ఓకే, మొదట శ్లోకం చదువుదాము. దేవద్విజ గురు ప్రాజ్ఞ దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం మార్జవం పూజనం శౌచమార్జవం దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే శారీరం తప ఉచ్యతే దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే మొత్తం శ్లోకం చదువుతాం. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే ఓకే, కిషన్ ప్రభుజీ శ్లోకం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ చదువుతాను. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. ధన్యవాదాలు. హరిబోల్. థ్యాంక్ యూ ప్రభుజీ. ఉషా మాతాజీ అనువాదం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. అనువాదం చదవండి. అనువాదం. దేవదేవుని బ్రాహ్మణులను ఆధ్యాత్మికాచారుని పూజ్యులైన తల్లిదండ్రులు మొదలగు వారిని పూజించుట, శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి దేహ సంబంధమైన తపస్సని చెప్పబడును. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సరోజ మాతాజీ భాష్యం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ మాతాజీ.
భాష ప్రశ్న ప్రభా. దేవాది దేవుడు ఇక్కడ వివిధ రకాల తపస్సులను నిష్టలను వివరించుచున్నాడు. తొలుత అతడు దేహ సంబంధమైన తపోనిష్టలను వివరించుచున్నాడు. ప్రతి ఒక్కరూ దేవాది దేవునకు లేక దేవతలకు, సాధువులకు, పరిపూర్ణ యోగులైన బ్రాహ్మణులకును, ఆధ్యాత్మికాచార్యునికి మరియు తల్లిదండ్రుల వంటి పెద్దలను లేక వేద విజ్ఞాన సంపన్నుడైన ఏ వ్యక్తినైనాను గౌరవింపవలనను లేదా గౌరవించటను అభ్యసింపవలెను. వీరందరూ గౌరవమును పొందదగిన వారు. అట్లే మానవుడు బాహ్యముగాను మరియు అంతరంగముగాను శుచిత్వమును అభ్యసించి వ్యవహారములందు సరళ వర్తనుడుగాను నుటను కూడా అభ్యసింపవలెను. శాస్త్రములు అంగీకరింపని దానిని ఎన్నడను వారు ఆచరింపరాదు. శాస్త్రములందు మైథున భోగ మననది వైవాహిక జీవితం తప్ప అన్యముగా అంగీకరింపబడినందున అతడు వివాహేతర సంబంధమును కలిగి ఉండరాదు. అదే బ్రహ్మచర్య పాలనము. దేహమునకు సంబంధించిన తపోనిష్టలు ఇవియే. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఇక్కడ ఈ శ్లోకంలో మనకి భగవంతుడు శరీరానికి సంబంధించిన తపోనిష్టలు ఏంటి అనేది చెప్తున్నారు. ఓకే, సో దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం. పూజనం అంటే మనకి చాలాసార్లు పూజ అంటే పూజించడం అని అనుకుంటాము, కానీ ఇక్కడ పూజనం అంటే మనం ఎలా కన్సిడర్ చేయాలి అంటే మర్యాద, రెస్పెక్ట్ ఇవ్వడం అనమాట. వారిని గౌరవించడం, వారిని మనం గౌరవ సత్కారాలు అనేవి ఇస్తూ వారిని ఎప్పుడు కూడా తక్కువ చూపు, చిన్న చూపుగా చూడకుండా ఉండడం అనేది ఇక్కడ పూజనంగా మనము పరిగణించవచ్చు. సో ఇక్కడ దేవ అంటే మనకి దేవాది దేవుడు భగవంతుడు శ్రీకృష్ణుడు వస్తారనమాట. సో ఆయనకి మనం పూజనం, రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. ద్విజ అంటే జ్ఞానం కలిగిన బ్రాహ్మణులు, అంటే అర్హత కలిగిన వాళ్ళు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళందరూ బ్రాహ్మణులు కాదు. గుర్తున్నది కదా ఈ శ్లోకం? ఎస్. సో ఎవరైతే మనకి అర్హత కలిగిన బ్రాహ్మణులు ఉంటారో, అంటే భగవంతుని గురించి, తత్వజ్ఞానం గురించి తెలుసుకుంటూ వారు ఆ విధంగా వారి ప్రయాణం నడుపుతూ ఉంటారో వారు నిజమైన బ్రాహ్మణులు. సో అట్లాంటి వారికి మనం పూజనం, గౌరవం అనేది అందించాలి. మరియు గురువు, మన ఆధ్యాత్మిక ఆచార్యునికి మనం గౌరవం అనేది అందించాలి. మరియు ప్రాజ్ఞ, ఎవరైతే శాస్త్ర జ్ఞానం తెలిసి ఉంటారో వారికి కూడా గౌరవం అనేది అందించాలి. సో బేసిక్ గా గౌరవం దేనితో కూడుకొని ఉంది అంటే, ఎవరైతే శాస్త్రాల ప్రకారంగా వారి జీవితాన్ని గడుపుతూ మనకి దిశానిర్దేశాన్ని ఇస్తూ ఆ శాస్త్రాలనే మనకి ఇచ్చిన వారు ఎవరైతే ఉంటారో, మరియు మనకి జన్మనిచ్చిన మన తల్లిదండ్రులు కూడా పూజనీయులే. రైట్, వీళ్ళందరూ కూడా పూజార్హత కలిగిన వారు. మనం వారిని సదా గౌరవించాలి, మర్యాద చేయాలి. సో ఇది శరీరానికి సంబంధించిన విషయం కాబట్టి ఇది శరీరానికి అదొక తపస్యలాగా అనిపిస్తుంది అనమాట. రైట్, ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారిని అడిగారు, నాకు ఎందుకో నా ఆధ్యాత్మికాచార్యుని చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా అలా ఒక దండలాగా పడిపోతారు, దండవత్ చేస్తారు ఆధ్యాత్మికాచార్యుని చూడగానే, నాకెందుకో మిమ్మల్ని చూస్తూ ఉంటే అలా చేయాలి అనిపించడం లేదు అని అన్నారు అనమాట. సో అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు అన్నారనమాట, నువ్వు చేస్తూ ఉంటే నీకు అనిపించే భావన అనేది కలుగుతుంది అని అన్నారు. రైట్, సో కొన్ని విషయాలు ఎలా ఉంటాయి అంటే, లోపల అనిపించకపోయినా చెయ్యాలి అని తెలుసుకొని చేస్తూ ఉంటే మన చేతల ద్వారా మన ఆలోచన విధానం, మన మర్యాద అనేది ప్రభావితం చెందుతుంది. రైట్, రెండు విధాలుగా వర్క్ అవుతుంది అనమాట. సో మనం చేస్తూ ఉంటే మన మనస్సు ప్రభావితం చెంది లోపల భావం, మర్యాద, గౌరవం అనేది పెరుగుతుంది. లేదు, గౌరవం ఉన్న వ్యక్తి కూడా చేస్తూనే ఉంటారు. ఇది రెండు విధాలా జరుగుతూ ఉంటుంది. ఇనిషియల్ గా నాకేం భావన లేదు, నేను చేస్తూ వెళ్తూ ఉంటే నాకు గౌరవం అనే భావన కలుగుతుంది వారిపైన. ఆ భావన కలిగా కూడా మనం చేసేది సేమ్ పనే. ఈసారి ఏమవుతుంది అంటే ఆ భావనతో కూడిన మన కార్యం ఉంటుందన్నమాట. దండవత్ చేయడము, వారికి కావాల్సిన అంటే వారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని మనం ఫాలో అవ్వడం కానీ, సో వారు ఏది చేస్తే వారు ప్లీజ్ అవుతారో అది చేయడం కానీ, ఇదంతా కూడా మనం అలవాటు చేసుకుంటూ ఉంటే లోపల భావన కలుగుతుంది. ఆ భావన కలిగినప్పుడు ఆ భావనతో కూడి మనం చేస్తూ ఉంటే ఆ బంధం అనేది దృఢపడుతుంది. ఓకేనా? సో ఇనీషియల్ గా మనం సాధన చేస్తున్నప్పుడు కూడా భావన అనేది కలగదు మనకి. రైట్, జపం చేస్తున్న ప్రతిసారి కూడా కృష్ణుని పైన అపారమైన ప్రేమ అనేది కలుగుతుందా మనకి? చెప్పండి. లేదు, కానీ మన గురువు చెప్పారు, శ్రీల ప్రభుపాదుల వారు మనకి చెప్పారు 16 మాలలు మినిమం చేయాలి అని చెప్పారు. కాబట్టి ఆయన మాట మనం పాటించాలి అని అనుకుంటున్నాం కాబట్టి మనం చేస్తున్నాం. బట్ అలా చేయగా ఏమైంది అంటే కృష్ణుని పైన మనకి భావన మొదలైంది. సో ఇదే మార్గం అన్నమాట. ఇనిషియల్ గా భావన లేదు,
బట్ చేస్తూ పోతూ ఉంటే భావన కలిగిద్ది, ఎమోషన్స్ కలుగుతాయి, మనకి ప్రేమ అనేది పొంగుతుంది. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ ఏమంటున్నారంటే శౌచం ఆర్జవం. శౌచము అంటే క్లీన్లీనెస్, పరిశుభ్రత, బాహ్యంగా అంతరంగికంగా. బాహ్యంగా పరిశుభ్రత ఎలా మెయింటైన్ చేయగలం మనం, చెప్పగలరా? స్నానము. సో మనం డైలీ చక్కగా స్నానం చేయడము, పరిశుభ్రంగా ఉండడము, అండ్ మనం నెయిల్స్ అవి కట్ చేసుకుంటూ ఉండడము, మంచి దుస్తులు ధరించడము, ఇట్లాంటివన్నీ చేస్తుంటే ఏమవుతుంది అంటే మనం మన ఆలోచనల విధానం కూడా శుచిగా ఉంటది. మీరు చూడండి, మనం స్నానం చేసినప్పుడు మన పనుల విధానంలో ఒకలాగా ఉంటుంది. అదే మనం స్నానం చేయకుండా, అదే మనం నిద్ర లేచి అలానే స్నానం చేయకుండా చేస్తా ఉంటే ఆ బద్ధకం గాని, ఆ అలసత్వం గాని సమ్‌వేర్ మనకి కంటిన్యూ అవుతా ఉంటది. గమనించారా లేదా ఎప్పుడైనా? అవును మాతాజీ, చాలా స్నానం చాలా చేస్తే మాతాజీ చాలా స్నానం చేస్తే ఫ్రెష్నెస్ వస్తుంది మాతాజీ. ఫ్రెష్‌నెస్ యాక్టివ్నెస్ వస్తుంది. ఫ్రెష్‌నెస్ మన యాక్టివ్నెస్ ఆలోచన వస్తుంది. విధానంలో, మన యాక్టివిటీస్ లో అన్నిట్లో యాక్టివ్ కూడా వస్తుంది. ఆ లేకపోతే ఫ్రెష్‌నెస్ నీరసంగా తీసుకొస్తుంది. ఉన్నట్టు ఉంటుంది. స్నానం హ్మ్. చేస్తే లెగ్గాన మనం స్నానం చేసామంటే ఆ రోజు ఫ్రెష్నెస్ వస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. కరెక్ట్. అలానే మరి బాహ్య శుచే మనలో అంత ప్రభావం చూపిస్తుందంటే, అంతర్శుచి ఎంత ఇంపార్టెంట్ ఆలోచించండి. అంతర్శుచి అంటే, అంతర్శుచి ఎలా సాధించగలం చెప్పగలరా? జప తపాల వల్ల, భక్తి ద్వారా హ్మ్. ధ్యాన యోగాల జపతపాలు. వల్ల వస్తుంది. కరెక్ట్. సో బేసిక్ గా మనం ఇంకా సాధకులం కాబట్టి అంతఃశుచి మనకి దేంతో రిలేట్ అయ్యింది అంటే మన జపంతో రిలేట్ అయింది అనమాట. మనం జపం సిన్సియర్ గా చేస్తే స్నానం చేసినప్పుడు బాహ్య శుచి జరుగుతుంది. మరి లోపల ఉన్న మలినాల్ని కూడా క్లీన్ చేయాలి కదా. బయట ఉన్న మలినాల్ని మనం సబ్బు పెట్టి రుద్దేసి స్నానం చేసి క్లీన్ చేసేస్తున్నాం. మరి లోపల ఉన్న మలినాలను క్లీన్ చేయడానికి మనకున్న ఆ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే నామజపం అనమాట. ఆ నామజపాన్ని సిన్సియర్ గా చేసినప్పుడు లోపల ఉన్న అనర్థాలన్నీ కూడా క్లీన్ అయిపోతూ ఉంటాయి. రైట్? సో బాహ్యంగా మనం క్లీన్ చేసుకున్నప్పుడు ఎంత ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందో, అంతరంగికంగా కూడా క్లీన్ అయిపోతూ మన అనర్థాలు పోతూ ఉంటే ఇంకెంత ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది ఆలోచించండి. ఎస్ ఆర్ నో? చాలా. ఇవాళ మనం అవును ఇంకా మాతాజీ. అంటే అంత కంప్లీట్ క్లీన్లీనెస్ లోపల రాలేదు కాబట్టి మనకి ఇంకా తెలియడం లేదు. బట్ ఒకప్పుడు లోపల ఉన్న క్లీన్లీనెస్ కి ఇవాళ ఉన్న క్లీన్లీనెస్ కి డిఫరెన్స్ ఉంది కాబట్టి, ఒకప్పుడు మన ఆలోచన విధానం, మన భావన, మన నడవడికకి ఇవాల్టి దానికి కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకు అంటే లోపల అంతరంగిక శుచి అనేది నడుస్తూ ఉంది కాబట్టి. ఓకే. జపం ఆపి చూడండి ఒక్క వారం రోజులు, మొత్తం తన్నుకొచ్చేస్తాయి. నేను ఇంత హీనంగా, ఇంత దారుణంగా బ్రతుకుతున్నానా అనే విషయం మనకు అర్థమైద్దనమాట. ఆ జపమే మనల్ని కాపాడుతుంది. ఓకేనా? సో, ఆంతరంగిక శుచి అనేది నడుస్తూ ఉంది కాబట్టే మనం కొంచెం బెటర్‌గా బిహేవ్ చేయగలుగుతున్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే సరళత్వము. సరళత్వము అంటే సింప్లిసిటీ. అంటే సాదా సీదా జీవనం అనేది గడపడం అన్నమాట. మన జీవనం ఎప్పుడైతే సరళంగా ఉంటుందో, మన విచారణ అనేది ఉన్నతంగా ఉంటుంది. జీవనం ఎప్పుడైతే కాంప్లికేట్ అవుతుందో, అది బాగా కష్టతరంగా అయిపోయింది. కష్టతరం అంటే అట్లా అని కాదు. జీవనం ఎప్పుడైతే అక్కర్లేని డాబులకి వెళ్ళిపోయి కష్టతరం చేసేసుకొని ఆహ్, నేను వీటి కోసమే బ్రతకాలి అనుకుంటున్నానో, విచారణ ఉన్నతంగా ఉంటుందా? అధమంగా ఉంటుందా? అదమంగా ఉంటుంది మాతాజీ. కరెక్ట్. అదమంగా ఎగ్జాక్ట్‌లీ. ఉంటుంది. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటారంటే సింపుల్ లివింగ్, హై థింకింగ్. లివింగ్ సింపుల్ గా పెట్టుకోండి. ఆడంబరాలకి, హంగులకి పోకుండా ఏది కావాలో, ఎంత కావాలో అంతవరకు ప్రశాంతంగా బ్రతకండి. సో వారిని చూసి, వీరు చూసి వారది కొన్నారు, వీరిది చేశారు, వారలా బ్రతుకుతున్నారు, వీరిలా బ్రతుకుతున్నారు అని మన జీవితంలో లేదు అని బాధపడుతూ, అది కావాలి అని పరితపిస్తూ ఉంటే మనం ఇక్కడిక్కడే చిక్కుకుపోతాం. చిన్న చిన్న వాటిలోనే కూరుకుపోతాం. మన విచారణ ఉన్నతంగా ఎప్పుడు అవుతుంది అంటే జీవనం సరళంగా అయినప్పుడు. జీవనం సింపుల్ గా ఓకే, ఏదైతే కావాలో అది చేసుకుంటాను. ఆహారం కావాలి, కష్టపడతాం. ఇంకొకరితో ఉండడానికి మనం పోల్చుకోవద్దు. మనకున్న దాంట్లో మనం తృప్తిగా చెందాలి. ఎగ్జాక్ట్లీ. ఆ సింపుల్ లివింగ్ ఎందుకు పోతుంది అంటే మనం నలుగురితో చూసుకొని నేను అలా ఎందుకు బ్రతకడం లేదు, నాకు అలాంటి జీవనం కావాలి అని మనం పరితపిస్తూ ఉంటాం కాబట్టి విచారణ ఇక్కడిక్కడే ఉంటది. రైట్? ఉన్నత విచారణకి వెళ్ళదు. మనం జీవనం ఎప్పుడైతే సింపుల్ గా బ్రతుకుతూ ఉంటామో, అక్కర్లేని డాబులకి హంగులకి పోకుండా ఉంటామో, విచారణ ఆటోమేటిక్ గా ఉన్నతంగా వచ్చేస్తుంది. చూడండి, చాలా మంది డివోషనల్ గా కూడా కొంతమంది చాలా ఫాస్ట్ గా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొంతమంది చూద్దాంలే, చేద్దాంలే అని చెప్పి కొంచెం అలసత్వం చూపిస్తారు. ఎందుకు డిఫరెన్స్ వస్తుందో తెలుసా? ఎవరైతే
లైఫ్ అనేది సింపుల్ గా నడవడం అనేది అలవాటైపోయి ఉంటుందో చాలా తొందరగా వాళ్ళు భక్తిలోకి రాగలుగుతారు, వెళ్ళగలుగుతూ ఉంటారు. గమనించారు ఎప్పుడైనా? అవును మాతాజీ. అవును బట్ మాతాజీ. అలా కాదు, నేను నలుగురితో పోల్చుకుంటూ నేను వారిలాగా బ్రతకాలి, వీరిలాగా బ్రతకాలి, లేదా నాకు అది లేదు ఇది లేదు అని మనం ఎప్పుడైతే కంప్లైంట్ మోడ్ లో ఉంటామో భక్తిలో వెళ్ళగలుగుతామా ముందుకి స్థిరంగా, దృఢంగా? అస్సలు వెళ్ళను. అస్సలు లేదు వెళ్ళలేము. మాతాజీ. ఎగ్జాక్ట్లీ, గుర్తు పెట్టుకోవాలన్నమాట. దేవుని ఎప్పుడు కోసమే కూడా అందుకే ఆనందం చెప్తారు, ఉంటుంది. ఎంత సాదాసీదాగా బ్రతకగలమో అంత సాదాసీదాగా బ్రతకాలి. అక్కర్లేని తాబులకి పోతూ ఉన్నామంటే మన విచారణ అనేది ఉన్నతంగా అవ్వదు. అంటే భగవంతుని పైన మనస్సు సంలగ్నం చేయలేం. అందుకే మనకి ఏమంటారంటే భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. ఎవరి మనస్సు అయితే భోగాల పట్ల, ఐశ్వర్యాల పట్ల పరితపిస్తూ ఉంటుందో అటువంటి వారి మనస్సు భక్తి పైన వన్ పాయింటెడ్ ఫోకస్ అంటే దృఢ నిశ్చయంతో నిలవదు. భగవంతుడు చెప్పేశారు. నీ మనస్సు భోగాల పైన, ఐశ్వర్యాల పైన ఉందా, భక్తిలో నువ్వు ముందుకెళ్ళలేవు. వాటిపైన మనస్సుని తీసేసుకున్నావా, సాదాసీదాగా నాకు ఎంతలో ఉందో అందులో తృప్తిగా నేను బ్రతుకుతాను, నా ప్రయత్నం నేను చేస్తాను, నా కష్టం నేను పడతా, ఏదైతే వస్తుందో దాంతో నేను తృప్తిగా ఉంటా అని అనుకుంటూ ఉంటున్నావా, నీ విచారణ అనేది ఉన్నతంగా ఉంటుంది. భక్తి పైన దృఢంగా మనం ఫోకస్ చేయగలుగుతాం. ఓకే, ఇంకా కావాలి ఇంకా కావాలి అని పరితపిస్తున్న వ్యక్తి భక్తిలో ముందుకు వెళ్ళలేడు. ఓకేనా? అవునా కదా? Yes, మాతాజీ. అవును మాతాజీ. మాతాజీ. నెక్స్ట్, యాక్చువల్గా అలా మనం ఉండకూడదు. అలాంటి వారు మన సాంగత్యంలో ఉన్నా కూడా మనకి నచ్చదు. ఎస్ ఆర్ నో? ఏంటి వీళ్ళు ఎప్పుడు అది లేదు ఇది లేదు ఇది లేదు అని చెప్పి కంప్లైంట్ చేస్తూనే ఉంటారు తప్ప, మీరు నోటి నుంచి ఎప్పుడైనా కానీ నేను ప్రశాంతంగా ఉన్నాను, నేను హాయిగా ఉన్నాను, నేను భగవంతుని పైన మనసు సంలగ్నం చేయడానికి నాకు మార్గాలు తెలుపండి అని ఉద్దేశం లేకుండా ఉన్న వారితో మనం ఉండాలన్నా కూడా మనకు మనస్సు కూడా విచలితం అయిపోతుంది. ఇబ్బంది. గమనించారా ఎప్పుడైనా? మాతాజీ 100% అవును మాతాజీ. అవును సో మాతాజీ. మనం అలా మనం లేకపోయినా కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు అలా ఉన్నా కూడా మనకి అది పాజిటివ్ వైబ్స్ ఉండదన్నమాట. ఏంటి ఎప్పుడు కూడా ఏదో ఒక లోపం గురించి, ఏదో ఒక దాని గురించి మాట్లాడుతూనే ఉంటారు తప్ప ఉన్న దాంట్లో ప్రశాంతంగా బ్రతుకుతూ భగవంతుని పైన మనస్సు సంలగ్నం చేయలేకపోతున్నారు వీళ్ళు అని వాళ్ళ ప్రభావం మన పైన కూడా కనబడుతూ ఉంటుంది. రైట్? సో అది చాలా అన్ని బాగుంటాయి కానీ ఏదో ఒకటి పట్టుకొని వేలాడుతూ ఉంటాం అనమాట, అది లేదు ఇది లేదు అని చెప్పి. సో దాన్ని ఎవరైనా మార్చగలరా చెప్పండి? వాళ్ళంతటా వాళ్ళే రియలైజ్ అవ్వాలి. ఎప్పుడు రియలైజ్ అవుతామంటే మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారిని చూసినప్పుడు మనకు అర్థమైంది. మనకన్నా ఎక్కువ స్థాయి వారిని చూసి మనం పోల్చుకున్నంత కాలం మన జీవితంలో తృప్తి ఉండదు. జీవితం బ్రతుకుతున్నాం, అన్నీ ఉన్నాయి, మనం మంచి లైఫ్ లోనే ఉన్నాము, అయినప్పటికీ కూడా లోపల అశాంతి, అభద్రత పెట్టుకున్నామంటే ఇంకా అంతకన్నా దారుణమైన జీవితం ఏదైనా ఉంటుందో ఆలోచించండి. Yes అవును or no? మాతాజీ. భగవంతుడు ఉన్నదంతా తినడానికి ఇచ్చాడు, ఉండడానికి ఇచ్చాడు, కట్టుకోవడానికి ఇచ్చాడు, ఆరోగ్యం ఉంది, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగానే ఉన్నారు. అయినప్పటికీ కూడా నాకు వాళ్ళంత ఆస్తి లేదు, వీళ్ళంత పలుకుబడి లేదు, వీళ్ళలాగా నేను ఎంజాయ్ చేయట్లేదు, వాళ్ళలాగా నేను ఉండట్లేదు అని పెట్టుకొని బయట మనం చూస్తూ ఉంటే మనకి ఇచ్చినవన్నీ కూడా మనం వృధా చేసుకుంటున్నట్లు. ఎస్ ఆర్ నో? ఇచ్చిన Yes, దాంట్లో మాతాజీ. తృప్తిగా ఉంటే భగవంతునితో ఇంకా ఎక్కువ కనెక్ట్ అవ్వగలుగుతాం. ఇచ్చిన దాంట్లో తృప్తి లేకపోతే భగవంతుడా నువ్వు నాకేం చేసావని భగవంతుడినే మనం నిందిస్తూ ఉంటాము, ఎప్పుడు అసంతృప్తిలోనే ఉంటాం. రైట్? సో అసంతృప్తి అనేది మనకి కరెక్ట్ కాదనమాట. సాదా సీదా జీవనం, ప్రశాంతంగా ఎంత కావాలో అంత బ్రతుకుతూ భగవంతుని పైన విచారణ పెట్టండి, చాలా అద్భుతంగా ఉంటుంది జీవితం అనేది. ఓకే, ఇంకేమంటున్నారంటే బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తప ఉచ్యతే. బ్రహ్మచర్యము, అహింస. మీరు ఎప్పుడైనా ఇంతకుముందు గత అధ్యాయాలు మనం చర్చించుకుంటున్నప్పుడు గమనిస్తే కామము మరియు ఇంకొక పదం చెప్తాం, ఈ రెండు, కామము క్రోధం. కరెక్ట్? సో కామము తీరకపోతే క్రోధంగా మారుతుంది అని మనం కామము క్రోధము జంటగా చెప్తూ ఉంటాం. రైట్? అలానే ఇక్కడ బ్రహ్మచర్యం అహింస అని జంటగా ఎందుకు చెప్పారు అంటే, కామం మనం అరికట్టాలి అంటే ఏం పాటించాలి చెప్పండి? బ్రహ్మచర్యమే కదా. రైట్? అయితే మరి క్రోధాన్ని అరికట్టాలి అంటే అహింస. సో కామం క్రోధం ఎలా జంటగా చెప్తున్నామో ఇక్కడ రెండు కూడా కృష్ణ జంటగా చెప్తున్నారు. ఏంటి అంటే బ్రహ్మచర్యము, అహింస. ఈ రెండు కూడా మనకి శరీరానికి సంబంధించిన తపస్యలుగా చెప్తున్నారు అనమాట. బ్రహ్మచర్యం అంటే మనకి తెలుసు, బ్రహ్మచారులు
ఎవరైతే వైవాహిక జీవితానికి దూరంగా ఉండి భగవంతుని సేవలో వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారో వారిని మనం బ్రహ్మచారులు అని చెప్తాం. అయితే గృహస్థులని కూడా బ్రహ్మచర్యం పాటిస్తున్నారు అని ఎప్పుడు చెప్పొచ్చు అంటే, వారు బియాండ్ మ్యారేజ్ అంటే వివాహేతర సంబంధాలు ఏవి పెట్టుకోకుండా వైవాహిక బంధంలోనే వారు ఉన్నప్పుడు వారి యొక్క సంబంధాన్ని కూడా బ్రహ్మచర్యం అనే పరిగణిస్తారు అని ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. ఓకే, బ్రహ్మచర్యం అంటే అర్థం అసలు ఎటువంటి కోరికలు అనేవి లేకుండా మనం వివాహం చేసుకున్నా కూడా నేను బ్రహ్మచారిలాగా బ్రతకాలా, ఏం బాధ్యతలు లేకుండా, ఏం బంధాలు లేకుండా నేను అలా బ్రతకాలా అంటే అలా అని కాదు. బట్ మన పరిధిలో మన భార్య మన భర్తతో మనం ఆ బంధాన్ని మనం మెయింటైన్ చేసినప్పుడు కూడా దాన్ని ఏమంటారు అంటే బ్రహ్మచర్యం అనే చెప్తారు. సో కామం ఉంది, ఆ కామాన్ని రైట్ డైరెక్షన్ లో పెడుతున్నాం. ఓకే, అది కూడా బ్రహ్మచర్యమే. ఆ కామాన్ని విచ్చలవిడితనంగా మనం ప్రదర్శించినట్లయితే అది మాత్రం మనకి తప్పు, పాప ప్రక్రియ. నో ఇల్లిసిట్ సెక్స్, వివాహేతర సంబంధాలు అనేవి ఉండకూడదు అని ఎందుకు చెప్తారు అంటే మనం వివాహంలో ఆ బంధంతో ఉన్నప్పుడు అది బ్రహ్మచర్యం అవుతుంది. సో బ్రహ్మచారి తను భగవద్ ఆరాధన చేసుకుంటూ ఎటువంటి స్థితికైతే వెళ్ళగలరో, ఒక గృహస్థు కూడా తన వైవాహిక ధర్మాలని పాటిస్తూ భగవంతుణ్ణి సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తే ఈయన ఎంత ప్రోగ్రెస్ సాధించారో ఈయన కూడా అంతే ప్రగతి సాధిస్తారు. అర్థమవుతుందా? కేవలం బ్రహ్మచారిగా ఉంటేనే నేను భగవంతునికి దగ్గర అవుతా, సన్యాసిగా ఉంటేనే నేను భగవంతునికి దగ్గర అవుతా అంటే అసలు భగవంతుడు మరి గృహస్థాశ్రమాన్ని ఎందుకు పెట్టారు? పెట్టకూడదు కదా. అందరూ కూడా బ్రహ్మచారులుగానే ఉండండి అనాలి కదా. మరి అప్పుడు ప్రోక్రియేషన్, సంతాన ప్రక్రియ ఎలా జరిగిద్ది? జరగదు కదా. సో కొత్త ఆత్మలకి కూడా మనం శరీరాన్ని ఇచ్చి వారిని కూడా భక్తిలో ముందుకు తీసుకెళ్లేలాగా మనం తోడ్పడి వారు కూడా భగవద్ధామానికి వెళ్ళేలాగా చేసేది కూడా పెద్ద సేవ భగవంతునికి. అవునా కదా? ఆలోచించండి. అవును మాతాజీ. ప్రతి ఒక్కరూ బ్రహ్మచర్యం పాటిస్తూ ఉంటే మరి ఆల్రెడీ ముక్తి పొందని ఆత్మలకి గతి ఏంటి చెప్పండి? వారు మళ్ళీ జన్మ తీసుకోగలరా? బ్రహ్మచర్యం అందరూ పాటించేస్తున్నారు, బ్రహ్మచర్యమే భగవంతుని చేరుకోవడానికి ఉత్తమమైన మార్గం అనుకున్నప్పుడు మరి ఆ ఆత్మల పరిస్థితి ఏమవుతుంది? వారికి కూడా జన్మ దక్కాలి కదా. జన్మ తీసుకొని వారు కూడా భక్తి కంప్లీట్ చేసుకొని తిరిగి భగవద్ధామానికి వెళ్ళే దానికి మనం ఒక మాధ్యమంగా అయ్యి ఒక శిశువుకి జన్మనిచ్చినట్లయితే అది కూడా భగవంతునికి ఎంతో ప్రియమైన సేవ అన్నమాట. అర్థమవుతుందా? సో అందుకనే మన పిల్లలందరినీ కూడా మనము కృష్ణ చైతన్యంలో ముందుకు తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్తూ వారి జీవితంలో భక్తి బీజం నాటామనుకోండి, సరే ఇవాళ ఈ జన్మలో వారు కంప్లీట్ చేసుకోలేకపోయినప్పటికీ కూడా ఆ బీజం అనేది తరువాతి జన్మల్లో అయినా కానీ అది ముందుకు తీసుకెళ్తుంది. మనం ఈ జన్మలో ఒక్క శాతం చేసుకున్నా తదుపరి జన్మలో మనం 2% నుండి కంటిన్యూ చేస్తాం కదా. సో కనీసం తల్లిదండ్రులుగా ఆ బీజం మన పిల్లల హృదయంలో నాటడానికి మనం బాధ్యత వహించాలి. ఓకేనా? సో ఈ బ్రహ్మచర్యం అంటే కామాన్ని కూడా ఒక డైరెక్షన్ లో పెట్టడం. డైరెక్షన్ లో పెట్టి నేను ఒక ధర్మానికి కట్టుబడి నా కామాన్ని నేను తీర్చుకుంటాను అనే ఇది కూడా మనము సెలిబసీ బ్రహ్మచర్యం కిందనే చెప్తాం. ఓకే, మరియు నెక్స్ట్ ఏంటి అంటే అహింస. సో కామం తీరనప్పుడు మనకు వచ్చేది కోపం. నేను అనుకున్నాను, నాకు ఒక కోరిక కలిగింది, నాకు అది తీరలేదు, సో నాకు కోపం వచ్చేస్తుంది ఇమీడియట్ గా. మరి బ్రహ్మచర్యం పాటిస్తూ ధార్మికంగా బ్రతుకుతూ ఉంటే అండ్ మన ఆ క్రోధాన్ని మనం అహింసతో మనము అరికట్టగలం అనమాట. సో ఎప్పుడు కూడా ఏ ప్రాణికి మనం ఇబ్బంది పెట్టకూడదు వీలైనంత. ఒక్కొక్కసారి మన జీవనం కొనసాగడం కోసం కొంచెం హింస జరుగుతుంది. బట్ భగవంతుడు ఏం చెప్తున్నారంటే మీరు నాకు అది అర్పించి మీ జీవనాన్ని కొనసాగితే ఆ మినిమం హింస మీ జీవనంలో ఏదైతే జరుగుతుందో దాని నుండి కూడా నేను మీకు రక్షణ ఇస్తాను. మనం బ్రతకాలి అంటే మనం తినాలి, మనం తాగాలి. సో మనం తాగుతున్నప్పుడు నీటిలో కొన్ని క్రిములు ఉంటాయి, పాలల్లో కొన్ని బ్యాక్టీరియా ఉంటాయి, మనం కూరగాయలు కడుగుతున్నప్పుడు కొన్ని క్రిములు చచ్చిపోతూ ఉంటాయి, వండుతున్నప్పుడు కొన్ని క్రిములు చచ్చిపోయి ఆవిరైపోతూ ఉంటాయి. సో మనకు అవేం తెలియవు. బట్ భగవంతునికి అవన్నీ మనం నివేదన చేసి తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే దాంట్లో ఉన్న పాపాన్నంతా కూడా భగవంతుడు తీసేసుకుంటారు. కాబట్టి మనం పాపరహితమైన జీవితాన్ని గడపచ్చు. ఓకే, సో అహింస అనేది ఉండకూడదు. ఆ క్రోధం ఎప్పుడైతే భగవంతునికి నివేదన చేస్తూ తింటూ ఉంటాం ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా లోపల దైవీ గుణాలు అనేవి పెరుగుతాయి. కాబట్టి ఎవరిని కూడా బాధ పెట్టాలని అనుకో. అహింస అంటే కేవలం ఫిజికల్ గా హింసించడం మాత్రమే కాదు, మన మాటలతో కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఓకే, వీలైనంత సరళంగా ఉండాలి. నెక్స్ట్ మన శ్లోకంలో అదే వస్తుంది. మన తపస్సు, నోటి ద్వారా చేసే తపస్సు ఏంటి, వాక్కు ద్వారా చేసే తపస్సు ఏంటి అనేది వస్తుంది, అక్కడ మనం చర్చించాం.
సో ఇవన్నీ కూడా మనకి శరీరానికి సంబంధించిన తపస్యలుగా చెప్తున్నారు. ఏవేంటివి చెప్పండి? ఎవరెవరిని పూజించాలి అనుకున్నాం, గౌరవించాలి అనుకున్నాం? కృష్ణుని, బ్రాహ్మణులను, దేవదేవుళ్ళు, బ్రాహ్మణులు, గురువులు, తల్లిదండ్రులు. ఆధ్యాత్మిక గురువు, తల్లిదండ్రులు. కరెక్ట్. సో వేద జ్ఞానం తెలిసిన వారు వీరందరికీ కూడా మనము నమస్కరించాలి, గౌరవించాలి. నెక్స్ట్ ఇంకేమనుకున్నాం? శౌచం, ఆర్జవం. శౌచం క్లీన్లీనెస్, బాహ్యంగా ఉండే శౌచము, అంతరంగిక శౌచం కూడా మనం మెయింటైన్ చేయాలి. ఆర్జవము సింపుల్ లివింగ్, వీలైనంత సాదా జీవనం అనేది గడుపుతూ విచారణ అనేది ఉన్నతంగా పెట్టుకోవాలి. అండ్ మరియు ఇవన్నీ ఈజీనా చెప్పండి? మనకి పోటీ పడి వారిలాగా వీరిలాగా బ్రతకాలి అనుకోవడం అనేది మన నేచర్. కానీ అవన్నీ కాదులే, అదంతా పక్కన పెడదాం. భగవంతుడు మనకి ఎంతో కొంత ఇచ్చారు, ప్రశాంతంగా ఉందాం, నా చేతనైనా కష్టం చేసి నా అవసరాలు నేను తీర్చుకుంటాను అని అనుకోవడం కూడా శరీరానికి సంబంధించిన తపస్య. అవునా కాదా చెప్పండి? శౌచం, క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడం కూడా తపస్యనే. వాళ్ళ కాలంలో చాలా మంది ఆడపిల్లలు కూడా పొద్దున్నే లేచి స్నానం చేయడానికి బద్ధకం చూపిస్తున్నారంటే ఇంకేమనాలి చెప్పండి? ఇంట్లో మనం పని అనేది మొదలు పెట్టేదే ఆడవాళ్ళు. వాళ్ళు కూడా స్నానం చేయడానికి బద్ధకం చూపిస్తూ ఇష్టం వచ్చినట్లు ఉంటున్నారంటే ఇంకా ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుంది చెప్పండి? అదే అలసత్వం కంటిన్యూ అయింది. ఎస్ ఆర్ నో? మనం వంట చక్కగా శుచిగా స్నానం చేసి వండితే మన ఇంట్లో వాళ్ళు కూడా దాన్ని తిని దానికి తగ్గ చేతనలో ఉంటారు. మనమే సరిగా క్లీన్లీనెస్ మెయింటైన్ చేయకుండా ఏవో నైట్ టైం ధరించిన దుస్తులతోనే కంటిన్యూ చేస్తూ అలానే వంట చేసి అలానే మనం తింటూ ఉంటే ఇంట్లో వారి చేతన ఎలా ఉంటుంది చెప్పండి? అదే చేతన క్యారీ అవుతుందా లేదా? అవును మాత. అవి చేయకపోతే పిల్లలు కూడా చేయరు మాత. ఎగ్జాక్ట్లీ. ఎలా ఫాలో అవుతే పిల్లలు వాళ్ళ భర్త అలా ఫాలో అవుతారు. ముందు చూచుగా స్నానం చేసి వంట చేస్తే ప్రసాదం తింటే అది ఆరోగ్యకరంగానే ఉంటది. ఎస్, ఇంట్లో చేతన కూడా చాలా డిఫరెన్స్ ఉంటది. మనం శుచిగా ఉన్నప్పుడు మనం ఫాలో అవుతున్నాం అనుకోండి, మన పిల్లలు ఆటోమేటిక్ గా ఫాలో అవుతారు. మనం చెప్పగలుగుతాం, లేవగానే ఫస్ట్ స్నానం చేసేసేయి, స్నానం చేసి నీట్ గా ఉండి నిన్ను నీట్ గా ప్రెజెంట్ చేసుకో. మనం నీట్ గా ఉన్నాం అనుకోండి, మన ఆలోచన విధానం కూడా నీట్ గా ఉంటుంది. మీరు గమనించండి, ఎప్పుడైనా పిచ్చి పిచ్చిగా ఇష్టం వచ్చినట్లు ఉన్నాం అనుకోండి, మన ఆలోచనల్లో కూడా అదే రిఫ్లెక్ట్ అవుతా ఉంటది. గమనించారా? సో మనం ఆ నీట్నెస్ ఫాలో అవుతూ మన ఆలోచనలు కూడా క్లియర్ గా ఒక పద్ధతి ప్రకారం ఉంటే మన పిల్లలకు కూడా అదే అలవాటు వచ్చేస్తూ ఉంటుంది. రైట్? ఇనీషియల్ గా కొంచెం కష్టపడొచ్చు, బట్ చెప్తూ ఉంటాం అనమాట, లేవగానే స్నానం చేయాలి. సో నేను చేశాను కదా, నేను చేసి నా పనులు చేస్తున్నాను కదా, నువ్వు కూడా చేసేసుకొని చక్కగా నువ్వు ఏవైతే నీ బాధ్యతలు ఉన్నాయో అవి నువ్వు చేసుకో అని చెప్తూ ఉంటే వాళ్ళకి చిన్నప్పుడే ఆ బీజం పడిపోయింది అనుకోండి, పెద్దయ్యాక అది అలవాటుగా మారిపోతుందా లేదా చెప్పండి? రేపొద్దున వీళ్ళు ఏ ఫ్యామిలీకి వెళ్ళినా కూడా ఆ ఇంట్లో కూడా ఆ మంచి డిసిప్లిన్ తీసుకొచ్చారనుకోండి, ఆ ఇల్లు కూడా మంచి డైరెక్షన్ లో ఉంటుందా లేదా చెప్పండి? లిటరల్ గా ఇవాళ కాలంలో అయితే చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళే క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడం లేదు, శుచిగా ఉండాలి అని అనుకోవడం లేదు. ఇంకా పిల్లలకి ఎక్కడి నుండి వస్తుంది ఆ శుచి అనేది? రాదు. రేపొద్దున వీళ్ళు పెద్దయి వీళ్ళు మళ్ళీ వేరే ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళే ముద్దరిస్తారు ఆ ఇంటిని. ఎస్ ఆర్ నో? సో ఇంకా సిటీ కల్చర్ లో అయితే దారుణంగా ఉంటుంది అనమాట. కంప్లీట్ ఆపోజిట్. ఎలా బ్రతకూడదో అలా బ్రతుకుతున్నాం, ఎలా ఉండకూడదో అలా ఉంటున్నాం. సో ఇవి లేకపోతే మాత్రం మనం ఉన్నత విచారణ అనేది చెయ్యలేం డియర్ డివోటీస్. కొంచెం తపస్య అనేది మెయింటైన్ చేస్తూ మనకి ఏవైతే చెప్పారో ఇవన్నీ ఫాలో అవుతుంటేనే మనం ఉన్నతంగా ఆలోచించగలుగుతాం. లేదు ఇవేం చేయట్లేదు అంటే మన ఆలోచన ఎప్పుడు కూడా అధమంగానే ఉంటదన్నమాట. ఒక జంతువులాగా ఆలోచిస్తూ ఉంటాం. ఆహార నిద్ర భయం మైథునలోనే మన ఆలోచన చిక్కుకుపోతుంది. ఉన్నతమైన విషయాలను మనం పట్టుకోలేం. రైట్? నెక్స్ట్ ఇంకేమన్నారు చెప్పండి? శౌచం, ఆర్జవం. నెక్స్ట్ బ్రహ్మచర్యం, కామం క్రోధాన్ని అరికట్టడానికి ఇక్కడ బ్రహ్మచర్యము మరియు అహింస అనేది తెలపడం జరిగింది. ఇవన్నీ కూడా శరీరానికి చెందిన తపస్యలు. నెక్స్ట్ వాక్కుకి చెందిన తపస్యల గురించి చూద్దాం. అనుద్వేగకరం వాక్యం, అనుద్వేగకరం వాక్యం, సత్యం ప్రియహితం చ యత్,
సత్యం ప్రియహితం చ యత్ సత్యం ప్రియహితం చ యత్ సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ స్వాధ్యాయాభ్యసనం చైవ స్వాధ్యాయాభ్యసనం చైవ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. వాంగ్మయం తప ఉచ్యతే. క్షమాగండి, వాజ్యేయం అదే అదే చూస్తున్నాను ప్రభు. వాన్మయమే కరెక్ట్ ప్రభు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ 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 స్వాధ్యాయాభ్యసనం చైవ వాన్మయం తప ఉచ్యతే. స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. స్వాధ్యాయాభ్యసనం చైవ వాన్మయం తప ఉచ్యతే. స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాన్మయం తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాన్మయం తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. థ్యాంక్ యూ. కళావతి మాతాజీ శ్లోకం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, దండవత్ హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియాహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ మాతాజీ. పావని మాతాజీ అనువాదం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. సత్యములు, ప్రీతికరములు, హితకరములు, ఇతరులకు ఉద్రేకము కలిగింపని వచనములను పలుకుట మరియు నిత్యము వేదములను అభ్యసించుట అనునవి వాక్కునకు సంబంధించిన తపస్సు అనబడును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకెవరైనా భాష్యం చదువుతారా? కిషన్ ప్రభు, సరోజ మాతాజీ ఆల్రెడీ చదివారు కాబట్టి ఇంకెవరికైనా ఛాన్స్ కావాలి అంటే చెప్పండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ ప్రభుజీ, చదవండి. ఇతరుల మనస్సుకు కలత కలిగించినట్లుగా ఎన్నడూను భావించరాదు. కానీ గురువు తన శిష్యులకు బోధించుట కొరకు సత్యమును పలుకోవచ్చును. కానీ అతడు తన విద్యార్థులు లేక శిష్యులు కానీ వారి మనసులు కలత పడినట్లుగా పలుకురాదు. వాక్కునకు సంబంధించినంత వరకు ఇదియే తపస్సు. అంతేకాకుండా ఎవరును వ్యర్థ ప్రసంగము చేయరాదు. భక్తులు సత్సంగమున శాస్త్రములచే సమర్థించబడిన విషయములను మాత్రమే చర్చించవలెను. ఎవరైనాను తాను ప్రవచించిన దానిని సమర్థించుటకై ప్రామాణిక శాస్త్ర ప్రమాణమును వెంటనే నిదర్శనముగా చూపవలెను. దానితో పాటు ఆ ప్రవచనం కూడా శ్రవణానందకరంగా ఉండవలెను. అట్టి చర్చల ద్వారా ఎవరైనా అత్యున్నతమైన లాభమును పొందిన మానవ సమాజమును ఉద్ధరింపగలడు. మానవుడు అపరిమితంగా ఉన్నట్టు వేదములను అభ్యసించవలను. ఇదే వాక్కునకు సంబంధించిన తపస్సు అనబడును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఇందాక శ్లోకంలో శరీరానికి సంబంధించిన తపస్యలు చూసాం కదా, ఇప్పుడు వాక్కుకు సంబంధించిన తపస్యలు చెప్తున్నారు కృష్ణ. సో ఏంటి ఆ వాక్కుకు సంబంధించిన తపస్యలు అంటే, అనుద్వేగకరం వాక్యం. అనుద్వేగకరం అంటే పక్కన వారి మనస్సుని ఉద్వేగపరచకుండా ఉండనటువంటి వాక్యం. అనుద్వేగకరం వాక్యం. సత్యం, సత్యం మాట్లాడాలి. ప్రియం, అది మనం చక్కగా కన్వే చేయాలన్నమాట. ప్రియంగా, ప్రేమతో, ఎఫెక్షన్తో మనం కన్వే చేయగలుగుతూ ఉండాలి. మరియు ప్రీతికరంగా చెప్పాలి. మరియు హితం, హితం అంటే అది వారికి మేలు చేకూర్చేది అయి ఉండాలి. ఈ మూడు గనక మనం ఫాలో అవుతూ
స్వాధ్యాయాభ్యసనం చైవ. స్వాధ్యాయ అంటే శాస్త్ర గ్రంథాలను మనం పఠిస్తూ ఉంటే పలుకుటు మరియు నిత్యం వేదములను అభ్యసించుట అనునవి వాన్మయం తప ఉచ్యతే. సో అది వాక్కుకు సంబంధించిన తపస్యగా చెప్పబడుతుంది. శరీరానికి సంబంధించిన తపస్సు కొంచెం బెటర్ ఏమో, చేయడానికి కొంచెం మనం ప్రయత్నం చేయొచ్చేమో, కానీ వాక్కుకి సంబంధించిన తపస్సు కొంచెం కష్టం. అవునా కదా చెప్పండి? ఓకే మాతాజీ, శుచిగా ఉండమన్నారు, నేను ప్రయత్నం చేస్తా, నేను స్నానం చేస్తాను, సరే నేను సింపుల్ గా ఉండడానికి ప్రయత్నం చేస్తాను, నేను ఏంటి నా పెద్దవారికి నేను రెస్పెక్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అది కొంచెం మనకి వీటితో పోల్చుకుంటే ఈజీ అవ్వచ్చేమో, కానీ కష్టతరమైంది ఏంటి తెలుసా? ఈ వాక్కుకి సంబంధించిన తపస్సు ఏదైతే ఉంటుందో చాలా కష్టం. ఎందుకంటే శ్రీల ప్రభుపాదులు వారు చెప్పారు, మన అన్ని ఇంద్రియాలన్నిట్లో కల్లా అత్యంత కష్టమైంది ఏంటి తెలుసా కంట్రోల్ చేయడానికి, అదుపులో పెట్టడానికి? మనస్సు కరెక్టే, అది 6వ ఇంద్రియం. కానీ 5 ఇంద్రియాలలో మనకు కష్టమైంది ఏంటి తెలుసా? నాలుకని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అంటే మనం తినేదాన్ని కంట్రోల్ చేయడం, లోపలికి వెళ్ళేది తిండి, బయటకు వచ్చేది ఏంటి చెప్పండి నోట్ల నుంచి? మాట. రైట్? వెళ్ళేది కంట్రోల్ చేయడం, వచ్చేది కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఒకవేళ ఒక వ్యక్తి సాధన చేసి వెళ్ళేది వచ్చేది కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్ గా మిగిలిన ఇంద్రియాలు సెటరేట్ అవుతాయంట. వాచో వేగం అంటారనమాట. అంటే వాక్కుకి ఏదైతే వేగం ఉంటుందో దాన్ని కంట్రోల్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉంటారో చాలా అత్యున్నత స్థాయికి వెళ్తారు. మనందరి జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి తెలుసా? వాక్కు కరెక్ట్ గా లేదు కాబట్టే ప్రాబ్లం వస్తుంది. రైట్? ఎవరింట్లో అంటే కొందరు ఇళ్లలో ఉంటుంది, ఫిజికల్ గా కొట్టి ప్రాబ్లమ్స్ చేసే వాళ్ళు కొందరు ఉంటారు, కానీ చాలా ఇళ్లలో మనకి కామన్ గా ఉండేది ఏంటి తెలుసా? నోరు కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మన సమస్యల్ని మనమే కొని తెచ్చుకుంటాం. అవునా కదా చెప్పండి? ఎగ్జాక్ట్లీ. భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు, మన మాట ఎలా ఉండాలి అంటే సత్యం, ప్రియం, హితం, అనుద్వేగకరం. పక్కన వ్యక్తి మనస్సుని ఉద్రేకపరచకుండా సత్యం మాట్లాడాలి. నిజమా కాదా తెలుసుకొని మాట్లాడు. ఓ అలా చెప్పారంట, అలా చేశారంట, అవసరం లేదు అట్లాంటివి మాట్లాడాల్సింది. సత్యం అయితే మాట్లాడాలి. ఓకే, సత్యం మాట్లాడుతున్నాం, కానీ మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నాం? ప్రియంగా మాట్లాడుతున్నామా లేదా? సత్యాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పచ్చు, దాన్ని ప్రియంగా కూడా మనం కన్వే చేయొచ్చు. మనం ఏ విధంగా కన్వే చేస్తున్నాం? కుండ బద్దలు కొట్టినట్టు కన్వే చేస్తే మనం సత్యం మాట్లాడినా కూడా మనల్ని ఇష్టపడతారా చెప్పండి? లేదు, ఇష్టపడరు. అదే సత్యాన్ని ప్రేమగా ప్రియంగా మనం చెప్పామనుకోండి, పక్కన వ్యక్తి వినడానికి ఛాన్స్ ఉందా లేదా చెప్పండి? ఉంది. రైట్? అండ్ మరియు మనం మాట్లాడే సత్యం, మనం తెలిపే విధానం రెండు కరెక్ట్ అయ్యి పక్కన వారికి అది నిజంగా ఉపయోగకరమైనది మనం హితకరమైనది మాట్లాడాం అనుకోండి, ఆటోమేటిక్ గా మనల్ని అందరూ కావాలనుకుంటారు. గమనించండి, మన వాక్కు ఎప్పుడైతే సెటరేట్ అయిపోతుందో, సత్యంగా ప్రియంగా హితంగా మాట్లాడుతూ ఉంటామో మనల్ని అందరూ కూడా ఇష్టపడతారు, మనతో ఉండడానికి అందరూ కూడా కావాలి అనుకుంటుంటారు. ఎక్కడ నుండి డిస్టర్బెన్స్ వస్తుంది? ఓకే, రైట్. అవునా కదా? చాణక్య పండితుడు ఏమంటారు తెలుసా? ఒక మాట అంటారు అనమాట. చాణక్య పండితుడు ఏమంటారు అంటే, ప్రపంచాన్ని మొత్తాన్ని ఏలాలి అనుకున్న వ్యక్తికి మాట తీరు అనేది చాలా 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 ఇంపార్టెంట్. మాట తీరు కరెక్ట్ గా లేదు, మాట్లాడే మాటలో సత్యం లేదు, మాట కన్వే చేయడంలో ప్రియంగా చెప్పట్లేదు, అది హితకరమైంది చెప్పట్లేదు అంటే మనం అసలు ప్రపంచాన్ని రూల్ చేసే ఆలోచన పక్కన పెట్టేయాలి. కానీ మన మాట కరెక్ట్ గా ఉందనుకోండి, మన ఇంటిని, మన సమాజాన్ని, ప్రపంచాన్ని కూడా రూల్ చేయగలం. సో అదంతా కూడా మనకి ఎక్కడి నుండి వస్తుంది ఆ శక్తి అంటే మన మాట నుంచి వస్తుంది. అంత సింపుల్ కాదు, చెప్పినంత ఈజీ కాదు ఇది చేయడం. ఓకే, సో ఆ మాటని కంట్రోల్ చేసుకోవడం అనేది కూడా పెద్ద తపస్య, చాలా పెద్ద తపస్య. ఎలా చేయగలమో తెలుసా? భక్తులకి చాలా అడ్వాంటేజ్ ఉంది. ఈ మాటని, వాక్కుని మనం కంట్రోల్ చేసేయచ్చు, చాలా సులభంగా కంట్రోల్ చేయొచ్చు. శ్రీల ప్రభుపాదుల వారి బుక్స్ లో చాలా ఈజీగా చెప్తారనమాట మార్గం. చెప్పగలరా వాక్కుని కంట్రోల్ చేయడానికి మనకున్న మార్గం ఏంటో? రెండు దారులు ఉన్నాయి, ఆ రెండింటిని మనం ఫాలో అవ్వాలి. అవును మాతాజీ. నామం మాతాజీ, నామము మరియు నామం మాతాజీ. ఇందాక అనుకున్నాం కదా, ఒకటి లోపలికి వెళ్తుంది, ఒకటి బయటకు వస్తుంది. లోపలికి వెళ్ళేది ఏంటి? నామం. శ్రవణం మాతాజీ, శ్రవణం. నేను నోటి గురించి మాట్లాడుతున్నా.
నోటి దగ్గర మనకి లోపలికి వెళ్ళేది ఆహారము. ఆ ఆహారాన్ని మనం ఏం చేయాలి? ప్రసాదాన్ని తీసుకోవడమే మనం అలవాటు చేసుకుంటే లోపలికి వెళ్ళేది పవిత్రమైపోయింది. బయటికి మనం నామాన్ని చెప్తూ ఉంటే మన వాక్కు కూడా పవిత్రమైపోతుంది. ఎంత పవిత్రమైతుంది అంటే వాక్కుకి శక్తి కూడా వస్తుంది, వాక్ శక్తి వస్తుంది. ఎన్నోసార్లు ఎంతో మంది చెప్పినా వినని వ్యక్తి ఎవరైతే శుద్ధ నామాన్ని చక్కగా చెప్తూ భగవత్ ప్రసాదాన్ని తీసుకుంటారో వారి నోటి నుండి వచ్చిన మాటకి కట్టుబడిపోతారు. ఆ శక్తి ఎలా వస్తుంది అంటే మనం లోపలికి వెళ్ళేది బయటికి వచ్చేది పవిత్రం చేశాం కాబట్టి మన వాక్కుకి భగవంతుడు ఆ శక్తిని ఇచ్చేస్తారు. చాలా అద్భుతం కదా. ఎస్ ఆర్ నో? చాలా సార్లు మనం అన్నిటినీ కంట్రోల్ చేయాలి అనుకుంటాం, కానీ ఒకసారి మనం లోపలికి వెళ్ళేది బయటికి వచ్చేది మనం కంట్రోల్ చేసి మన నాలుకని మనం కంట్రోల్ చేసాం అనుకోండి, అన్ని సెట్ అయిపోతాయి. రైట్? ఎందుకంటే అందుకే శ్రీల ప్రభుపాదుల వారు అన్నారు, అన్ని ఇంద్రియాల్లో కష్టతరమైనది ఏదన్నా ఉందంటే నాలుకనే. దాన్ని కంట్రోల్ చేయాలి అంటే మనకున్న మార్గం ఏంటి అంటే ప్రసాదం తీసుకోవడం, భగవన్నామం చెప్పడం, భగవంతుని గురించి స్తుతించడం. ఒకవేళ ఈ పని కాకుండా మిగిలిన పనుల్లో మనం మౌనం వహించామనుకోండి, సగం ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. భగవంతుని గురించి చెప్పడానికి నోరు తెరవండి, ఎంతసేపైనా మాట్లాడండి, నో ప్రాబ్లం. కానీ మనం అది కాకుండా ఇతర విషయాలు మనం చర్చిస్తున్నాము అనంటే మాత్రం బెటర్ నోరు మూసేసుకోవడం ఉత్తమమైన విషయం. మౌనం అనేది మంచి విషయం అన్నమాట. చాలా సమస్యల్ని మనం తగ్గించేస్తాం. ఓకే, మొన్న ఒక క్లాస్ లో నితాయ్ సేవని మాతాజీ ఎందుకు ప్రతి ప్రశ్నకి జవాబు ఇవ్వాలా అని చెప్పి ఒక క్లాస్ చెప్పారు. మీరు ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ, చూసాం మాతాజీ. చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో మాటకి మనకి ఏదైతే జరిగిందో తిరిగి సమాధానం ఇచ్చి తిరిగి మనం రివెంజ్ తీర్చుకున్న వ్యక్తి జీవనం ఎలా ఉంటుంది, దాన్ని తట్టుకొని ఓర్చుకొని నిలబడిన వ్యక్తుల జీవితాలు ఎలా ఉన్నాయి అని చెప్పి మాతాజీ భాగవతంలో కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని చెప్పారు. చెప్పిన తర్వాత మనకి ఆల్మోస్ట్ 35 to 40 రీజన్స్ చెప్పారనమాట. ఓర్పుగా ఉండడానికి మన కారణాలు ఎత్తుక్కోవాలి అని చెప్పారు. అయితే దాని ఫర్దర్ క్లాస్ లో మాతాజీకి ఒక క్వశ్చన్ అడిగారు. మాతాజీ నాకు తిరిగి ఆన్సర్ ఇస్తేనే బెటర్ అవుతుందేమో అని అనిపిస్తుంది అంటే మాతాజీ ఏమన్నారంటే ఒక మాట అన్నారు, మాట మాట్లాడక ముందు కూడా మనం ఓర్పుగా ఉండాలి, మాట్లాడిన తర్వాత అన్ని సెట్ అవుతాయని అనుకోకండి. మాట మాట్లాడాక కూడా మనం ఓర్పునే వహించాలి. మాట్లాడి ఓర్పుగా ఉంటారా, మాట్లాడకుండా ఓర్పుగా ఉంటారా, అది మీరు చూసుకోండి అన్నారు. బట్ మనకేమనిపిస్తుంది అంటే నేను మాట్లాడాలి, నేను జవాబు ఇవ్వాలి అని చెప్పి మనకి లోపల ఒక వేగం వచ్చేస్తూ ఉంటుంది. అవునా కదా చెప్పండి? కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. చాలా మంది 1 to 10 లెక్క పెట్టండి అంటారు. మనము భగవన్ నామాన్ని, హరికృష్ణ మహామంత్రాన్ని జపించడం కానీ ఆ టైంలో, లేదా మనం నేర్చుకున్న శ్లోకాలని మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాహ ఆగమ ఆపాయను అనిత్య స్థాం స్థితిక్షస్వ భారత, టాలరేట్ చేయి ఓ అర్జున, టాలరేట్ చేయని భగవంతుడు మనకి శ్లోకాలు ఇచ్చారు కదా, ఆ శ్లోకాలని నెమరేసుకోవడం కానీ ఏదో ఒక విధంగా మాట అక్కరలేని సందర్భంలో బయటికి రాకుండా కంట్రోల్ చేశారంటే మన జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటది అంటే, ఎందుకంటే మనం మాట్లాడిన తర్వాత సహించడం చాలా కష్టమైంది, మాట్లాడక ముందు సహించడమే చాలా సులువుగా ఉంటది. గమనించండి, ఎప్పుడైనా మన ఇంట్లో ఏదన్నా వాదన జరిగింది, ఆ వాదన జరిగినప్పుడు మనం కామ్గా మౌనంగా ఉండి ఓర్చుకోవడం ఒక లెవెల్ అయితే, మనం మాట్లాడి మాటకి మాట ఎదురు చెప్పాక కూడా మనం ఓర్చుకోవాల్సి ఉంటది. అప్పుడు ఓర్చుకోవడం ఇంకా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నేను అది మాట్లాడా, నేను ఇది మాట్లాడా, నేను అది చేశా, నేను ఇది చేశా, వాళ్ళు ఇలా అంటే నేను ఇలా అన్నా, ఇలా కాకుండా ఇంకా ఇలా అనాల్సింది, అలా అనాల్సింది అని చెప్పి మనం బోలెడంత ఆలోచన నడిచింది. అదంతా నడిచాక కూడా 2 రోజులు ఆలోచించాక మనం ఏమనుకుంటామంటే అసలు ఎందుకు అనవసరంగా నేను మాట్లాడాను, కామ్గా ఉండుంటే ప్రశాంతంగా ఉండేది కదా అని మనం రియలైజ్ అవుతాం. ఎస్ ఆర్ నో? ఆ క్రోధాన్ని మనం అరికట్టగలిగితే మనం ఎంతో ఇది కదా మాతాజీ, వాక్ క్రోధాన్ని అరికట్టగలిగితే వేగం ఏదైతే ఉంటుందో దాన్ని అరికట్టగలగాలి. చాలా కష్టం, అది చాలా కష్టం. అని అది కష్టమైంది మనం ఎలా సాధించగలమంటే నామాన్ని సిన్సియర్ గా తీసుకోండి, భగవత్ ప్రసాదాన్ని తీసుకోండి, ఆటోమేటిక్ గా 4 కంట్రోల్ అయిపోతుంది. చాలా కష్టం, అది పెద్ద తపస్య అన్నమాట. బట్ ఎప్పుడైనా కానీ ప్రయత్నం చేయండి. ఈసారి మన జీవితంలో అటువంటి ఉద్వేగకరమైన సందర్భాలు వచ్చినప్పుడు భగవన్ నామాన్ని చెప్తూ ఉండండి. కృష్ణ, నేను కంట్రోల్ చేయాలి, నేను మాట్లాడద్దు, మాట్లాడినంత మాత్రాన నేనేం గొప్ప కాదు, కామ్గా ఉంటేనే నేను నా చేతనని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాను, కామ్గా ఉండడంలోనే గ్రేట్నెస్ ఉంది, మాట్లాడడంలో కాదు అని మనం తెలుసుకొని భగవన్ నామాన్ని చెప్తూ ఆ కొన్ని సెకండ్స్ మనం కంట్రోల్ చేయగలిగితే కంట్రోల్ అవుతాం.
కానీ ఆ కొన్ని సెకండ్స్ కంట్రోల్ చేయడమే చాలా కష్టం. కష్టం. చాలా కష్టం అనమాట. మీ వల్ల కావట్లేదంటే ఆ సిచ్యుయేషన్ నుండి పక్కకి వెళ్ళిపోండి, నడిచి వెళ్ళిపోండి, పక్కకి వెళ్ళిపోండి. ఏదేదో అంటున్నారు మన వాళ్ళు, మనల్ని మనకి సమాధానం ఇవ్వాలి అని అనిపిస్తుంది. బట్ అక్కడ సమాధానం ఇస్తే ఇంకా పెద్ద ఇదవుతుంది అని మనకు అర్థమవుతుంది. సో ఇమీడియట్ గా అక్కడ నుండి పక్కకి వెళ్ళిపోండి, వేరే రూమ్కి వెళ్ళిపోండి, వెళ్ళిపోయి ఒక మాల జపం చేసుకొని రండి, అన్ని సెట్ అవుతాయి. ఓకే, చాలా కష్టం ఇది, చెప్పినంత ఈజీ కాదు. నేను చెప్తున్నాను కాబట్టి నేను దాన్ని పాటిస్తున్నాను అని కూడా అనుకోకండి. బట్ చెప్తూ ఉంటే ఏమవుతుంది అంటే వింటాం కాబట్టి ఆ విన్నది ఆచరణలోకి తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ఇవన్నీ మాతాజీ నాదొక చిన్న ప్రశ్న మాతాజీ. మనం అట్లా వెళ్ళిపోతే వాళ్ళు మనం చేతగాన వాళ్ళు లెక్కేసుకొని ఇంకా మనిషి బాధ పెడతారు కదా మాతాజీ. పర్వాలేదు మాతాజీ, మనం వారి దగ్గర చేత కలిగిన వాళ్ళం, సత్తా కలిగిన వాళ్ళం అని ప్రూవ్ చేసుకోవడం కంటే భగవంతుని దగ్గరికి వెళ్ళి కృష్ణ ఈ సందర్భంలో నేను ఏం చేయాలో నాకు తెలియడం లేదు, నాకు నీ ఆశ్రయం కావాలి అని జపమాల పట్టుకుంటాం చూసారా, అక్కడ మనం గెలిచినట్లే మాతాజీ. సమాజ దృష్టిలో ఓడిపోవచ్చు కానీ భగవంతుని దృష్టిలో గెలిచినట్లు. మనం ఎక్కడ గెలవాలి? సమాజ దృష్టిలో గెలవాలా, భగవంతుని దృష్టిలో గెలవాలా? అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం. అంత సింపుల్ కాదు, అంత ఈజీ కాదు. నేను చెప్పింది అంత ఓకే, ఇప్పుడు విన్నాం, ఇప్పటికిప్పుడు మనం ఫాలో అవుతాం అన్నంత ఈజీ కాదు. ఎంతో స్ట్రగుల్ ఉంటుంది, ఎంతో ఓర్పు పెట్టాలి అక్కడ. నేను మాట్లాడకూడదు, నామాన్ని తీసుకోండి ఆ టైంలో, కృష్ణ కృష్ణ నేను మాట్లాడకుండా నాకు ఇవ్వు, నేను ఇక్కడ ఈ పరిస్థితి నుండి బయటపడేలాగా నాకు సహాయం చేయని ఆయన పైన డిపెండ్ అయిపోవాలి ఆ సిచ్యువేషన్. చాలా అంటే మనం మాట్లాడిన తర్వాత అది పెద్దదైతది, అది చాలా పశ్చాత్తాపడతాం అనమాట. మాట్లాడక ముందు మనం మాట్లాడకుండా ఉన్నట్లయితే చాలా తొందరగా తేలికబడిపోతాం. అవును మాతాజీ. మాట్లాడాక మనం చాలా పశ్చాత్తాపడతాం. ఎందుకు మాట్లాడానా, ఆ విషయం ఎందుకు మాట్లాడాను, ఎందుకు ఇలా అదుపు తప్పి మాట్లాడేశానా, నేను నామం చెప్తూ ఇలా మాట్లాడితే అసలు భక్తికి ఏం విలువ ఉంది అని చెప్పి బోలెడంత పశ్చాత్తాపడతాం మనం. అదే మనం ఆ సందర్భం నుండి పక్కకెళ్ళి నామం చెప్పుకొని వచ్చాక ఇట్స్ ఓకే, వాళ్ళు ఏదో అన్నారు అన్నంత మాత్రం నేను అలా అవుతానా, నేనేంటో భగవంతునికి తెలుసు, ఆయన నన్ను గుర్తిస్తే చాలు అని మనం ఎంత తేలిక పడిపోతామంటే మన తర్వాత జపం చేస్తున్నా కూడా చాలా హాయిగా లైట్ గా ఉంటది అనమాట మనకి. మాట కింద పడిపోయినాక మళ్ళీ తీసుకోలేం కదా మాతాజీ. ఎగ్జాక్ట్లీ, అది మాట ఒక్కసారి బయటకు వచ్చాక తీసుకోలేము, మళ్ళీ తీసుకోలేము, అది మనలో ఉండే రైట్. సో మిగిలిన సందర్భాల్లో మౌనం వహించడం మాత్రం చాలా గొప్ప తపస్య. అది మనం ప్రాక్టీస్ చేయాలి, అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకుంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది, మన చేతన కూడా బాగుంటుంది. రైట్ మాతాజీ ఎవరు చెప్పారు మాతాజీ క్లాసు వినమన్నారు? అదా ప్రతి ప్రశ్నకి జవాబు ఇవ్వాలా అని చెప్పి హర్గ్రేస్ నితాయ్ సేవ్ని మాతాజీ చెప్పారు. ఎవరు మాతాజీ? నితాయ్ సేవ్ని మాతాజీ. గ్రూప్ లో ఉన్నది మాతాజీ. గ్రూప్ లో లేదు మాతాజీ, నేను మీకు కావాలంటే పంపిస్తాను గ్రూప్ లో, గీతామృతం ఐడిలో షేర్ చేస్తానులేండి, మీరు చూడండి. అది తెలుగులోనే ఉంది క్లాస్, తెలుగే మాతాజీ. 2 weeks బ్యాక్ చెప్పారు, గ్రూప్ లో పెడతాను చూడండి. చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ క్లాస్. 40 రీజన్స్ చెప్పారు. రిలేషన్ బాగా చెప్పారు మాతాజీ. భాగవతుందిను మన నిజ జీవితంలోనివి రాష్ట్రంలో చాలా బాగా చెప్పారు మాతాజీ. 2 times విన్నాను మాతాజీ, అసలు చాలా బాగా చెప్పారు మాతాజీ. ఎందుకు మనం ఓర్పుగా ఉండాలి అన్న దానికి మనం కారణం వెతుక్కోవాలి అని చెప్పి 40 కారణాలు చెప్పారనమాట. రౌండ్ ఒక్క కారణమైనా మనం గట్టిగా పట్టుకుంటే మనం ఓర్పు వహించగలుగుతాం అనమాట. వినండి, అది చాలా అద్భుతంగా ఉంది, నేను షేర్ చేస్తాను ఖచ్చితంగా, వినండి అది. మాతాజీ అది రాసుకొని కొన్ని పాయింట్స్ కింద రాసుకోమన్నారు మాతాజీ, రాసుకొని రోజు చదువుతా ఉండండి అని చెప్పారు మాతాజీ. అవును, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అంత ఈజీ కాదు, ఓర్పు వహించడం అంత ఈజీ కాదనమాట. ఆ ఓర్పు వహించాలంటే మనం ఇవి ఎప్పటికప్పుడు నెమరేసుకుంటూ ఉండాలి. నేను కూడా మొదటిసారి మొత్తం క్లాస్ విన్నా, సెకండ్ టైం జస్ట్ ఆ భాగవతం పాస్ట్ టైమ్స్ వరకు విన్నా, మళ్ళీ నెక్స్ట్ ఆ రీజన్స్ అనేవి వినాలి. సో అవి మనం ఎప్పటికప్పుడు నెమరేసుకుంటూ ఉంటేనే ఆ ఓర్పు అనేది కొంచెమైనా తీసుకురాగలుగుతాం మన జీవితంలో. లేదంటే మన ధోరణి మనకు వచ్చేస్తుంది. మనుషులు ఉద్రేకం చేస్తే విన్నప్పుడు ఏదో మాట్లాడిస్తాం. ఇంకొందరు ఎలా మాట్లాడతారంటే మనం సర్కాస్టిక్ గా వాళ్ళని ఏదో అంటూ, అంటే లోపల ఏదో వ్యంగ్య భావం పెట్టుకొని పక్కన వాళ్ళని
వాళ్ళ హృదయం కించపరచాలి అనే భావనలో కూడా మాట్లాడుతూ ఉంటాం అనమాట. అది కూడా చాలా తప్పు. భగవంతుడికి ఎప్పుడు కూడా ప్రీతి చెందదు ఇట్లాంటి లక్షణాలు. మనం అనుకుంటాం, నేను చూడు నాకే గంగ తెలివి ఉంది, నేను వాళ్ళని ఇట్లా వ్యంగ్య భావనలో కూడా ఏదో ఒక వంక పెట్టుకొని వీళ్ళని అంటున్నాను అని అది గొప్ప తెలివిగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. కానీ భగవంతుడు అనుకుంటారు, నీకు తెలివిచ్చింది ఎందుకా, ఇట్లాంటి వాటి కోసమా తెలివిచ్చింది అని భగవంతుడు బాధపడతారనమాట. సో భగవంతుడికి ఇవన్నీ నచ్చవు. ప్రియంగా మాట్లాడితే భగవంతుడు ఇష్టపడతారు. ప్రీతిగా మాట్లాడి సత్యం మాట్లాడుతూ హితం మాట్లాడితే భగవంతుడు ఇష్టపడతారు. నాకు కోపం వచ్చింది, నేను కట్టలు తెంచుకొని మాట్లాడతానంటే భగవంతుడు ఎలా ఇష్టపడతారు మనల్ని? మనకి వాక్కిచ్చింది అందుక కాదు కదా. వాక్కిచ్చింది ఆయన గురించి స్తుతించడానికి, మంచి విషయాలు చెప్పడానికి, మంచి మార్గంలో మనుషుల్ని తీసుకెళ్ళడానికి. అయితే గురువు కూడా కఠినంగా మాట్లాడతారు. గురువుకి ఆ అర్హత ఉన్నది. ఆయన మనకు దోవ చూపించే వ్యక్తి కాబట్టి ఆయన మాట్లాడతారు. ఎందుకంటే ఆ గురువు మనకి ఉత్తమమైనది ఇస్తున్నారు కాబట్టి మనం ఒక్కొక్కసారి గాడి తప్పుతున్నప్పుడు గురువు కరెక్ట్ చేయడం కోసం మనకు మాట్లాడతారు. కానీ గురువు కాని స్థానంలో మన దగ్గర ఉన్నారు కదా, మనం చెప్తే పడుంటారు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం అది మనకి చేటునే తీసుకొస్తుంది. గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ. రైట్? గురువు, మన దీక్షా గురువు ఎవరైతే ఉంటారో మనకి ఆ స్థాయిలో మనకి తీసుకెళ్తారు కాబట్టి మనకి ఆ కరెక్షన్ అనేది ఇవ్వడం అనేది ఖచ్చితంగా మంచి విషయమే మనకి. బట్ అలాంటి స్థానంలో మనం లేకుండా నేను కరెక్ట్ చేస్తాను, నేను నాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అనుకుంటే మాత్రం అది తప్పు. ఆ వ్యక్తికి దగ్గరగా కూడా ఉండాలని మనం అనుకోం. అలా మాట్లాడుతున్న వ్యక్తులకి మనం దగ్గరగా ఉండాలని కూడా ఇష్టపడం. మనతో ఎవరైతే సత్యంగా, ప్రియంగా, హితంగా మాట్లాడుతూ మనల్ని ఆ విధంగా అనుద్వేగకరంగా ఉంచుతారో ఆటోమేటిక్ గా మనం వారికి అట్రాక్ట్ అయిపోతాం. ఎస్ ఆర్ నో? చూడండి, ప్రియంగా హితంగా మాట్లాడే వారికి మనం ఆకర్షింపబడతామా లేదా? బేసిక్ గా భగవంతుడిలో కూడా ఆ లక్షణాలు ఉంటాయి. సత్యంగా, ప్రియంగా, హితంగా మాట్లాడతారు కాబట్టి భగవంతుడిలో ఉండే లక్షణాలు మనం పెంపొందించుకున్నాం అనుకోండి, భగవంతుడు సర్వ ఆకర్షణీయుడు. మనం కూడా అలా ఉండగలిగితే మనల్ని కూడా అందరూ ఇష్టపడతారు. రైట్? సో ఇది వాక్కుకి సంబంధించిన తపస్య. ఓకేనా? సో మిగిలిన శ్లోకాలు అనేవి తదుపరి క్లాసెస్ లో చర్చించుకుందాము. నెక్స్ట్ మనకి మనస్సుకి సంబంధించిన తపస్య అనేది కూడా చెప్తారు. అది మనం నెక్స్ట్ క్లాసెస్ లో చూద్దాం. ఓకేనా? హోప్ ఈ సెషన్ మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. అండ్ మీకు ఆ క్లాస్ లింక్ అనేది నేను పంపిస్తాను, అందరూ వినండి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताई गौर प्रेमानंदे, हरि हरि बोल. హరే కృష్ణ మాతాజీ, బాగా చెప్పినారు మాతాజీ. అది విని కూడా మార్పు రావచ్చు మాతాజీ. పంపించిన అందరికి షేర్ చేస్తాను మాతాజీ, అందరూ తెలుసుకొని మారాలి అని. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం.